భద్రాచలం పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్స్ బ్లాక్ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన ఆర్టీఎన్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఎన్ ఉదయ్, సురేష్, ఆర్టీఎన్ రాజశేఖర్, ఓదెల ప్రెసిడెంట్ మొయినాబాద్ రోటరీ క్లబ్ భద్రాచలం అధ్యక్షురాలు వి వరలక్ష్మి, సెక్రటరీ పీబీఎస్కే మహేందర్, ట్రెజరర్ బి హరిప్రసన్న కుమార్, ఎక్స్ ఎలెక్ట్ ఎస్కే అజీం, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ తోటమళ్ల రమ, ఆర్టీఎన్ ఎక్స్ ప్రెసిడెంట్ పి మహాలక్ష్మి, పి మునికేశవ, వి రాజశేఖర్, యశోద, రాంబాబు, పలివేల రవికుమార్, శ్రీధర్ రెడ్డి, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 120 సంవత్సరాల ముందుగా పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి స్థాపించాడు. మాకు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అమెరికా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క దమ్మిడీ రాదు. దమ్మిడీ అంటే తెలుసు కదా, ₹1 రాదు. రొటేరియన్స్ అందరూ కలిసి ఏదైనా ప్రోగ్రాం మంచి చేద్దాం అనుకుంటే ఆ ప్రోగ్రాంకి వాళ్ళకు ఉన్న దాంట్లో ₹10 మిగిల్చి దాన్ని ఒక ఫండ్ లాగా తయారు చేసి ఇచ్చేటువంటి సంస్థే రోటరీ క్లబ్. అర్థమైందా? ఒకవేళ మీ టీచర్ని ఏం రాలేదంటే, బాగలేదని చెప్పి సినిమాకి పోయారనుకోండి, మీరు టీచర్ని మోసం చేయడం లేదు, మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అబద్ధం చెప్తే ఆమెకు వచ్చేది ఏం లేదు, మిమ్మల్ని నమ్ముతారు. కానీ మీరు చదువుకుంటే మీరే బాగుపడతారు. మీరున్నటువంటి పరిస్థితులు అమ్మా నాయన ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు. మీకున్నటువంటి పేదరికం పోవాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి. రోటరీ ఇవ్వలేదు, టీచర్లు ఎవరు, బయట వాళ్ళు ఎవరు ఇవ్వరు. మీ చేతులను చదువుకోండి, పైకి రండి. చాలా సంతోషకరము. ఈరోజు మన మహాలక్ష్మి గారు రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టాయిలెట్స్ బ్లాక్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాకు చాలా ఆత్మీయులైనటువంటి కోమల స్కూల్ రవికుమార్ గారు ప్లస్ మునికేశ్వర్ గారు ఫోన్ చేసి మీ పాఠశాలకి టాయిలెట్స్ నీడున్నాయమ్మా, మేము కడతామని చెప్పడం జరిగింది. అవును సార్, చాలా అవసరము. 470 మంది విద్యార్థులు ఉన్నారు, కొన్ని వాష్రూమ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా కావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. వెంటనే ఏప్రిల్ అండ్ మార్చి నెలలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజులు చక్కగా దాన్ని చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. ఇప్పుడు మనము ప్రారంభోత్సవంలో గమనించడం జరిగింది. టాయిలెట్స్ అన్నీ కూడా చాలా మంచిగా నీట్గా నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణము మనకి సార్ చెప్పినట్టుగా ఈ అమౌంట్ ఎవరో కాదు, రొటేరియన్స్ అందరి యొక్క శ్రమ, వారు గౌరవప్రదంగా సంపాదించినటువంటి ప్రతి ఒక్క పైసని మనకి టాయిలెట్స్ రూపంలో, సేవా రూపంలో మన పాఠశాలకు అందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ టాయిలెట్స్ని చక్కగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. బాత్రూమ్స్ రోటరీ క్లబ్ తరఫున బాత్రూమ్స్ ఓపెనింగ్ జరిగింది. కానీ దీనికి ముందు 1 year బ్యాక్ మేడం మహాలక్ష్మి మేడం ఇప్పుడు ఏజీ అయ్యారు. మా ప్రెసిడెంట్ మహాలక్ష్మి మేడం, సెక్రటరీ రాజశేఖర్ ఈ గ్రూప్ ఉన్నప్పుడు మా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ నా హయాంలో, నేను ప్రెసిడెంట్ అయిన హయాంలో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా రోటరీ తరఫున ప్రతిసారి ఈ స్కూల్కి ఏమో అవసరం వచ్చినా రోటరీ భద్రాచలం వెనుదిన్నుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.